ఉన్నా కూడా ఆడపిల్ల ఉన్నాడు, పెద్దవాడు పెద్ద పేరు పెద్ద మొబైల్ పెద్దవాడు చేసేస్తాం కదా. అది ఉంది, కుదిరితే వాళ్ళకి కూడా చేస్తే సంతోషమే. చేస్తారు, ఆ బాధ్యతలన్నీ జరుగుతాయి, ఏమీ తక్కువ లేదు, అవన్నీ బాధ్యతలు. ఆవిడ కూడా శ్యామల గారు కూడా మళ్ళీ కట్టుదిట్టమైన మనిషి. ఆవిడేం వీక్ మనిషి, బేల మనిషి కాదు. కొంచెం ఆయనతో ట్రావెల్ చేసింది, ఆ ధైర్యము, ఆ నిలబడగలిగే ఉంది ఆవిడే నిలబడింది. ప్రభాస్ ఉంటాడు. అవన్నీ ఆ కుటుంబ విషయాలన్నీ పెద్దగా మనం వరి ఒక్కర్లా. ఆటోమేటిక్గా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మనుషులు కూడా బలమైన మనుషులు, బలమైన వీక్ మైండ్స్ కావు కనుక క్యారీ ఆన్. అయితే ఆయన కోరికల ప్రకారం ఈ జరగాలి అనుకోండి. అది లాస్ట్ సార్, అంటే నాకు కనిపించింది చాలా మంది ఫ్యాన్స్ కూడా మాట్లాడుకునే థింగ్ ఏంటంటే, కృష్ణంరాజు గారు ప్రభాస్ గారిని ఆయన వారసుడిగా అంటే ఆయన వచ్చారు ఇండస్ట్రీకి రావడం, ప్లస్ చాలా దగ్గరగా చూశారు, సొంత కొడుకులాగా ట్రీట్ చేశారు. సో లాస్ట్ తలకొరి అనేది ఆయన పెడితే బాగుంటుంది అని చాలా మంది పెద్ద కొడుకు పెట్టాలి కదా. నార్మల్గా తండ్రికి పెద్ద కొడుకు, తల్లికి ఆఖరి కొడుకు అంటారు. సో తండ్రికి మరి పెద్ద కొడుకు ఉండగా రెండో కొడుకుతో పెట్టించడం సబబు కాదు కదా, పద్ధతి కాదు. అది సంస్కారం, అది దహన సంస్కారాలకు విరుద్ధం అవుతుంది కదా. ఒక వ్యక్తి పెద్ద కొడుకు ఉండగా పెద్ద కొడుకు రాలేని పొజిషను, లేకపోతే ఎక్కడో ఉన్నాడనో, లేకపోతే ఇంకో కారణాలు ఉంటే అప్పుడు రెండో కొడుకు నార్మల్గా తండ్రికి పెద్ద కొడుకు కొనిపెట్టడం అనేది మన శాస్త్రం, మన ధర్మం. ఆ ధర్మం ప్రకారం దాన్ని మనం ప్రజలకు చాలా మందికి తెలియదు కూడా, అన్నయ్య ఒకడు ఉన్నాడని కూడా చాలా మందికి తెలియదు. అంటే అతను ఎప్పుడు ఇండస్ట్రీకి ఫిలిం ఫీల్డ్కి దూరం, సంబంధం పెట్టలేదు. అతని పనులు, అతని వ్యాపారంలో ఉంటాడు, వస్తా పోతా ఉంటాడు. కానీ పరిశ్రమకి పెద్దగా కాంటాక్ట్లో ఉండడు కనుక ఎవరికి తెలియదు అన్నయ్య ఉన్నాడని. మనం చూసినప్పుడు అలాగే ఉన్నాడు అనుకుంటున్నా. అది కనుక అది ప్రజలు అనుకుంటాం వేరు, బట్ యాక్చువల్ పద్ధతి ప్రకారం జరిగింది. డెఫినెట్లీ సార్, మీరు సినిమాల గురించి ఏ టాపిక్ మీద అనర్గళంగా మాట్లాడగల సామర్థ్యం మీకు ఉంది సార్. లైక్ యాజ్ ఇప్పుడు మీరు పొలిటీషియన్, బీజేపీ పార్టీలో ఉన్నారు. సో కాసేపు మనం రాజకీయాల్లోకి వస్తే కనుక రానున్న రోజుల్లో 2024లో ఏపీ ఎన్నికలు, 2023లో తెలంగాణ ఎన్నికలు సార్, ఎలా ఉండబోతుంది సార్ మన తెలుగు స్టేట్స్లో? 2023లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం. ఓకే సార్, ఎందుకు ఖాయం అని లెక్క చెప్తాం. మామూలుగా ఉన్న ఏదో మా పార్టీ కనుక అంటం కాదు. అవును సార్. ఇవాళ మెయిన్ పార్టీస్ తీసుకుందాం. షర్మిల పార్టీ వీళ్ళు పక్కన పెట్టండి. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అనే దాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు తిరస్కరిస్తున్నారు, చూస్తున్నారు. ఇక్కడ పర్టికులర్గా ఆంధ్రాలో, తెలంగాణలో పర్టికులర్గా కాంగ్రెస్ నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఎందుకంటే పోయినసారి 13 మంది గెలిపిస్తే అమ్ముడుపోయారు. వాడు టీఆర్ఎస్కి వెళ్ళిపోతారు, కొనేస్తాడు కేసీఆర్, వెళ్ళిపోతారు. సో వాళ్ళని అలాగ అనుకున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్కే ఓటు వేయచ్చు కదా. ఎందుకు వీళ్ళని గెలిపించడం, ఎందుకు వీళ్ళు అమ్ముడుపోవడానికి వీళ్ళకి ఒక ధర, వీళ్ళు గెలిపిస్తే వీళ్ళకి ఒక అమ్ముకుపోవటానికి మాకు ఎత్తేస్తే అమ్ముడుపో వాళ్ళు అమ్ముకుంటానికి మనం అవకాశం ఇవ్వటం తప్పితే వాళ్ళుగా ఏమీ చేయరు అనేది ప్రజల్లో ఉన్నది. అదే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మా పార్టీలోకి రావడానికి కారణం కూడా అదే. 3 ఏళ్లుగా నేను సీఎం తోటి పోరాడుతూ ఉంటే సీఎం కనీసం కేసీఆర్ ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా, ఏ డెవలప్మెంట్కి ఇవ్వకుండా, అపోజిషన్ పార్టీ కనుక ఏ డెవలప్మెంట్ ఇవ్వకుండా ఉంటే మన పార్టీ ఏమి చేయలేకపోతుంది. మన పార్టీ నిర్వీర్యము, మన పార్టీ దగ్గర ఒక సమైక్య శక్తి లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చినా ఇంకా విభేదాలు వచ్చిపోయి, రేవంత్ రెడ్డి వచ్చినాక రేవంత్ రెడ్డి కాంగ్రెస్, హనుమంత్ కాంగ్రెస్, జగ్గారెడ్డి కాంగ్రెస్, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్, 100 కాంగ్రెస్లు అయిపోయింది. అందరూ నాయకులు, బట్టి విక్రమార్క కాంగ్రెస్. సో ఇది సమైక్యంగా ఉండదు. వీళ్ళ దగ్గర కార్యకర్తలు ఉండరు, ఏ పని మనం చేయలేకపోతున్నాం. సో టీఆర్ఎస్ కుటుంబ పాలన, ఈ అవినీతి పాలన, అహంకార పాలన దించాలంటే బీజేపీని అని కాంగ్రెస్ ఎంపీగా ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీగా రిజైన్ చేసి ఎన్నికలకు వచ్చాడు. అంటే కాంగ్రెస్ వద్దని ఆయన మేము రమ్మని ఆయన కార్యకర్తలు ఆయన ప్రోత్సహించారు. అక్కడ ఆయన ఓట్లేసి గెలిపించిన వాళ్ళు చెప్పారు, అనేక సంఘాలు వద్దండి లాభం లేదు వచ్చారు. సో కాంగ్రెస్ అనేది ఇక్కడ ఊరినే ఆటలో అరటిపడి తప్పితే కాంగ్రెస్ నమ్మి ఓట్లు వేసేయడానికి లేదు. ఇక మేమిద్దరం టీఆర్ఎస్ ఇప్పటికి ఈ 8 ఏళ్లలో ఎన్ని అబద్ధాలు ఆడింది, ఎన్ని డ్రామాలు ఆడింది,
దళితుడిని ముఖ్యమంత్రి అన్నాను చేసిందా? 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, ఇచ్చారా? టెంపరీ ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తామని ఇచ్చారా? పెన్షన్లు ఏం చేశారు? వరి వేస్తే ఉరి అన్నది మీరు, మళ్ళీ ఇప్పుడు రైతుల్ని వరి కొనంటుంది కేంద్రం అని అబద్ధాలు ఆడుతున్నారు. వరి వేస్తే ఉరి అని మీరే చెప్పారు. మేము ఇప్పుడు బియ్యం పంపిస్తే మీరే అన్నీ రాశారు. ప్రజల దగ్గర అబద్ధాలు ఆడతారు. విద్యుత్ బిల్లు చెప్తున్నారు. ఇప్పుడు విద్యుత్ బిల్లు ఏదో మీటర్లు పెడతామని, అసలు విద్యుత్ బిల్లు ఇంకా అవ్వలేదు. విద్యుత్తు ముసాయిదా తయారు చేశారు. అది స్టాండింగ్ కమిటీకి ఇచ్చారు. స్టాండింగ్ కమిటీ మార్పులు చేర్పులతో సలహా సంప్రదింపుతో ఫుల్గా బిల్లు అవుద్ది, పార్లమెంట్లో పెడతారు. అది అవ్వకముందే దాంట్లో మీటర్లు పెడతారు అన్నారని, మీటర్ పెడతామనే అంశమే లేదు దాంట్లో. మీటర్ పెడతాం ఒక అబద్ధము. సరే, ఇంకో అబద్ధ ఆడతల్లో కూడా కాస్త కామన్ సెన్స్ ఉండాలి. నువ్వు మీటర్లు పెడతారు అని భయపెడుతున్నావు, నువ్వే ఇంకో మాట ఏం చెప్తున్నావు? నేను అధికారంలోకి వస్తే నీకు ఫ్రీ కరెంట్ ఇస్తానంటున్నావు. ఇంకా ఫ్రీ కరెంట్ ఇచ్చినాక నువ్వు ఫ్రీ కరెంట్ ఇస్తున్నప్పుడు మీటర్ పెడితే ఏం పెట్టకపోతే నీ దాంట్లో ఔచిత్యం లేదు మాట్లాడే, అంటే ఏదో గాలితనంగా మాట్లాడుతున్నాను తప్పితే. ఇంకోటి ప్రజలు చూస్తున్నారు, 2013 ముందు మీరేంటి? నీ కూతురు 2 బెడ్ల రూమ్లో ఉంది, నీ మేనల్లుడు హవాయి చెప్పులు వేసుకుని స్కూటర్లో తిరిగేవాడు, నువ్వు ఉద్యమం చేస్తూ డబ్బులు లేకపోతే ఈటెల నారాయణ డబ్బులు ఇచ్చేవాడు నీకు. ఈటెల నారాయణ అప్పటికి ఆస్తి కూడా డబ్బులు ఇచ్చేవాడు. ఇంకెవరో సింపతి, తెలంగాణ సింపతైజర్స్ ఫారిన్ నుంచి పండి చంపితే నడిపావు. నీ దగ్గర డబ్బులు లేవు, అంత లక్షలు కోట్లు నీ దగ్గర లేవు. ఉద్యమం ఆవేశం తప్పితే, ఆలోచన తప్పితే ఇవి లేవు. నీ కొడుకు కేటీఆర్ అమెరికాలో ఉద్యోగం చేస్తూ చదువుతున్న కేటీఆర్ తన చెల్లెలు కవిత పెళ్ళికి రావడానికి డబ్బులు లేకపోతే, డబ్బులు లేకుంటే మధుయాష్కి డబ్బులు ఇస్తే, మధుయాష్కి డబ్బులు మీ నాన్న స్నేహితం వల్ల డబ్బులు ఇస్తే ఆ డబ్బులతోటి నువ్వు వచ్చి పెళ్లి చూసుకుని వెళ్ళావు. ఇది మీ ఆర్థిక పరిస్థితి. ఇవాళ ఏంటయ్యా 2013 నుంచి ఇవాళ 2022 వచ్చేటికి మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? ఈ 8 ఏళ్లలో, ఈ 9 ఏళ్ళు మీరేమైనా ఇంటర్నేషనల్ వ్యాపారాలు చేశారా? కోట్లు గడించడానికి ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు ఇన్ని వేల భూములు, ఈ ఫామ్ హౌసులు, ఈ గెస్ట్ హౌసులు, ఎకరాల పొలాలు, భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు ఏం వ్యాపారం చేస్తే వచ్చేది? మీరు చేసిన ఎమ్మెల్యే పోస్టుకిను మీకు వచ్చే జీతం ఎంత? ఇంత జీతంతో ఇన్ని కోట్లు, ఇంత విలువలు, 100 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రజల చోట్ల, ప్రజలు అడగట్లా, మేము ప్రజలకు తెలియజెప్పుతున్నాం. ఎన్ని ప్రజల్లో ఉంది, అన్ని అబద్ధాల కోరు, అన్ని డ్రామాలు ఆడుతున్నారు, ప్రతిదీ చేతకాక. అందుకని ఇప్పుడు మోడీని విమర్శించడం ద్వారా జాతీయ నాయకుడు అయిపోతున్నామని ఒక భ్రమ. మోడీకి మీకు పోలిక ఏమిటి? ప్రజలు చూస్తున్నారు. మోడీ 12 ఏళ్ళు సీఎంగా ఉండి 8 ఏళ్ళు పిఎంగా ఉంటే ఒక్క